నిజంగా కొందరు పిచ్చెక్కి చచ్చిపోతారేమో అనిపిస్తుంది. తలకాయలు పగిలిపోతాయేమో వాళ్ళది ఉన్నట్టుండి బ్లాస్ట్ అయ్యి అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ మీద ఎంత పిచ్చ వ్యతిరేకత, ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందంటే పాకిస్తానీ ఉగ్రవాదులకు కూడా లేదు అంత కసి. మరి వీళ్ళు ఎందుకు పుట్టారో, ఎక్కడ పుట్టారో, ఎవడి కోసం పుట్టారో తెలియట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి బీజేపీ వాళ్ళు ఎవరికి ఇంత పగ లేదు, ఇంత కసి లేదు. మరి వీళ్ళకి ఎందుకు పుడుతోందో అట్లాంటి పగా ప్రతీకారాలు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్న బ్యాంకుకి సంబంధించి ఒక వార్త మనం మాట్లాడుకున్నాం. ఒక అతను వాళ్ళ అక్క గిరిజనుడు. వాళ్ళ అక్క చనిపోయింది. అక్క అకౌంట్‌లో రూ. 20,000 డబ్బులున్నాయి. 18,000-20,000. ఆ డబ్బులు తనకి ఇవ్వమని చెప్పి అడిగాడు. బ్యాంకోళ్ళు మీ అక్క చనిపోయినట్టు మీ అక్కకి రావాలంటే అక్క చనిపోయింది అన్నాడు. ఆ ధృవీకరణ తీసుకురమ్మన్నారు. ధృవీకరణ అంటే ఏంటి? ఆమె చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకొని అది ఈవెన్ గిరిజన ప్రాంతాల్లోనైనా పంచాయతీ ఉంటది. ఆ కాగితం తీసుకోవాలి. ఆ కాగితం తీసుకొచ్చి